హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. హెల్దీ అని ఎందుకు అంటున్నానంటే, ముందుగా మనం ఈ క్యారెట్లని ఆవిరి మీద ఉడికించి ఆ తర్వాత ఈ వేపుడు ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. సో అందువల్లే టేస్టీగా హెల్దీగా ఉంటుంది. తయారీ విధానం కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే నేను ఇక్కడ 1/2 kg క్యారెట్లను తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసి పెట్టుకున్నాను. వేపుడికి ఇలా చిన్న చిన్న ముక్కలు అయితేనే బాగుంటుందండి. ఇప్పుడైతే మనము స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకోవాలి. ఈ నీళ్ళ పైన ఇలాంటి ఒక చిల్లుల గిన్నె పెట్టుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసి వీటిపైన మరలా ఒక మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించాలి. మనం క్యారెట్ ముక్కల్ని డైరెక్ట్గా వాటర్లో వేసి ఉడికించితే అందులో ఉన్న పోషకాలన్నీ కూడా నీళ్ళలోకే పోతాయి. సో అలా జరగకుండా ఉండాలంటే ఇలాగ స్టీమ్ చేసుకోండి. ఈ క్యారెట్ ముక్కలు ఉడికేలోపు మనం ఈ వేపుడు కోసం కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద ఒక మందటి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. వీటిని కొంచెం దోరగా వేయించండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇవి కొంచెం దోరగా వేగుతూ ఉండగానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి మరలా వేయించండి. 1-2 నిమిషాల తర్వాత ఇవి బాగా వేగుతూ ఉంటాయి కదా, అప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఎండు కొబ్బరిని పల్చగా కట్ చేసుకోండి. ఇక చివరగా 1 టీ స్పూన్ జీలకర్ర వేసి 1 నిమిషం పాటు వేయించి ఇక మనం వీటిని పక్కకు తీసేసుకుందాము. ఇవి కొంచెం పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. ఈలోపు ఒక 10 నిమిషాలు అయిపోయింది. క్యారెట్ ముక్కలు చెక్ చేస్తే బాగా సాఫ్ట్గా ఉడికాయండి, అంటే 90% ఉడికిపోయినట్లే. ఇలా స్టీమ్ చేసుకోవడం వల్ల క్యారెట్లో ఉన్న ఏ పోషకాలు కూడా బయటికి వెళ్ళవండి. సో ఇలా చేసుకోవడమే చాలా మంచిదన్నమాట. ఇప్పుడైతే ఈ క్యారెట్లని పక్కకు తీసుకొని కాస్త చల్లారనివ్వండి. ఈలోపు మనం ముందుగా వేయించుకున్న దినుసులన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసి వీటితో పాటుగా రుచికి సరిపడా ఉప్పు, అలాగే తగినంత కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత 10-15 వెల్లుల్లి రెబ్బల్ని డైరెక్ట్గా వేసేసి మరొకసారి గ్రైండ్ చేశారంటే మంచి ఫ్లేవర్తో మనకి మసాలా కారం రెడీ అయిపోతుంది. మసాలా కారం రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం వేపుడు చూసేద్దాము. అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాము. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. పోపు దినుసులు కొంచెం దోరగా వేగిన తర్వాత 4-5 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. 1-2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుందాము. అదేవిధంగా చిన్న సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. పోపు బాగా వేగిందండి. ఇప్పుడు మనం ముందుగా స్టీమ్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని ఇక్కడ వేసేసుకొని మొత్తం కూడా బాగా కలపాలన్నమాట. తాలింపులో క్యారెట్ ముక్కలు అంతా కూడా కలిసే విధంగా. ఆల్రెడీ 90% ఉడికిపోయి ఉంటాయి కాబట్టి చాలా త్వరగా వేగిపోతాయండి. మనం ఈ మెథడ్లో క్యారెట్ ఫ్రై చేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది, హెల్తీగా తయారవుతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు మనం కారపొడిలో వేసాం కానీ ఇక్కడ వేయలేదు కదా, ఇలా వేయడం వల్ల క్యారెట్ ముక్కలకు కూడా చక్కగా పడుతుందండి. సో చూసి తక్కువ వేసుకోండి. ఇప్పుడైతే ఒకసారి బాగా కలిపి మరలా మూత పెట్టి 1-2 నిమిషాల పాటు ఇలాగ మగ్గించాలి మీడియం ఫ్లేమ్లో. మనం డైరెక్ట్గా క్యారెట్ ముక్కల్ని ఆయిల్లో వేసి వేయించుకుంటే చాలా టైం పడుతుందండి అవి వేగడానికి. అదే మనం ఇలా స్టీమ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా క్విక్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. క్యారెట్ ముక్కలు బాగా వేగి ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇందులోకి తగినంత మసాలా కారం వేసుకోవాలి. మన ఇష్టం అండి, ఇంత వేయాలని ఏమీ లేదు, కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు అనమాట. ఇందులో అన్ని పల్లీలు, శనగపప్పు, నువ్వులు ఇవన్నీ కూడా హెల్తీ ఇంగ్రీడియంట్సే కాబట్టి కాస్త ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఆ పొడి వేసి ఇలాగ మూత పెట్టకుండా 2-3 నిమిషాల పాటు వేయించండి. సో ఆ తర్వాత స్టవ్ ఆపుకొని సన్నగా తరిగిన కొత్తిమీర పైన చల్లుకొని కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. వేడివేడి అన్నంలోకి పప్పు, రసం, సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఇలా క్యారెట్ ఫ్రై చేయండి, అద్దరిపోతుంది. పిల్లలకి అయితే చాలా ఫేవరెట్ అయిపోతుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. హెల్దీ వేలో ఇలాగా క్యారెట్ వేపుని చేసి పెడితే అందరికీ బాగా నచ్చుతుందన్నమాట. ఇది చపాతీ, రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.